నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని శ్రీ మహావీర్ జైన్ మందిరాన్ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. సోమవారం ఉదయం జైన్ మందిరానికి విచ్చేసిన మంత్రి శ్రీ మహావీర్ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జైనుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటాయని, వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారన్నారు. ధర్మంగా సంపాదిస్తూ వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నెల్లూరు ప్రజల్ని కలుపుకుంటూ సమాజంలో ఐకమత్యం పెంపొందేలా జీవిస్తున్నారన్నారు. జైనులకు భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అండగా ఉంటానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మంత్రిని జైనుల సాంప్రదాయం ప్రకారంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మందిరానికి సంబంధించి సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరమల్ జైన్, నరేంద్ర జైన్, పారస్మల్ జైన్, శాంతిలాల్ జైన్, బాబర్లాల్ జైన్ పాల్గొన్నారు. అది ఎక్కడ ఎవరితో విభేదాలు లేకుండా, వివాదాలు లేకుండా వ్యాపారం చేసుకోవడం మిగతా సంఘంలో సంతోషంగా ఉండడం. అందుకే అంత ఆరోగ్యంగా మీరందరూ ఈ వయసులో కూడా నేల మీద కూర్చోగలిగారు. మిగతా లాగా ఏదో సాధించాలనో, లేకపోతే ఇంకొకటి చేయాలనో, లేదా ఇంకొక మోసం చేయాలనో, లేదా ఏదో ఒక విధంగా డబ్బు గడించాలనేది కాకుండా ధర్మంగా చేయాలనే లక్ష్యం, కుటుంబ నేపథ్యం, సమాజంలో అందరికీ భిన్నంగా ఈరోజు ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు మా సొంత మనుషులు వీళ్ళు అనేటువంటి స్థాయిలో అభిమానం సంపాదించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అరుదైనటువంటి సమాజానికి గౌరవం కలిగించేటువంటి సందర్భం. అందుకనే అనేక సందర్భాలు అనుకున్నాం రావాలని చెప్పి. మిత్రుడు వేర్మల్ గారు 2-3 సార్లు అన్నాడు వద్దామని. కాకపోతే 8వ తేదీ నేను చెప్పాను చాలా సందర్భాలు, మీరు ఎప్పుడోసారి సమయం ఖరారు చేయండి అంటే మొన్న హఠాత్తుగా వచ్చి 8వ తేదీ అయితే ఇది వస్తే బాగుంటుంది, ఆ రోజు కార్తీక పౌర్ణమి, మా అందరం కూడా మంచి రోజు అని చెప్పి వెంటనే ఎన్ని పనున్నా సరే 8వ తేదీ మీ దగ్గరికి వస్తానని చెప్పాను. బహుశా నేను అనుకున్నాను ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్ష పెట్టాల్సింది ఎందుకో తెలియదు, ముందు 8 గంటల తర్వాత ఆయనే 7కు మార్చాడు. ఇది మహావీర్ స్వామి మార్పించేయడం తెలియదు. నేను అయిపోయిన వెంటనే బయలుదేరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఏర్పాటు కలిగి తప్పనిసరిగా ఈరోజు ఒక చిన్న విషయాన్ని నా దృష్టి నాకు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించారో వసతి సదుపాయాలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా కల్పించడానికి నేను కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ ఈ విషయంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే పదవి పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు నేను మంత్రిగా ఉండొచ్చు, లేదు మంత్రిగా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఒక్కొక్కరు రావచ్చు. కాబట్టి వ్యక్తి శాశ్వతం అవుతాడు తప్ప పదవులు శాశ్వతం కాదు. కాబట్టి ఈ పదవిలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నిస్తా. జీవితకాలం నేను ఉన్న రోజు మీకు ఏ సమస్య వచ్చినా సరే సహాయ సహకారం అందిస్తానని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ మంచి పుణ్యక్షేత్రం, పవిత్రమైనటువంటి దినం, పవిత్రమైనటువంటి వ్యక్తులతో ఈరోజు కలవడం అనేటువంటిది ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ ఆ భగవంతుని సంపూర్ణమైనటువంటి ఆశీస్సులుండి అన్ని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు మీరందరూ ఇదే విధంగా సేవ చేసుకుంటూ సమాజానికి సేవ చేస్తూ సమాజంలో రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర